భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. ఇగో ఇటువంటి మాటలే వీళ్ళకు కష్టం తెచ్చేది. గవర్నమెంట్ వచ్చి 50 రోజులు కూడా కాలేదు. అప్పుడే మేము పడగొడతాం, పడగొడతాం అంటే జనాలకు నెగెటివ్ పోతది సార్. కొన్ని రోజులు ఓపిక పట్టండి. ఈ 50 రోజులు కూడా ప్రతిపక్షంలో లేకపోతే ఎట్లా మీరు? మొత్తం భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు. మాకు 5 సీట్లే వాళ్ళకి 5 సీట్లే ఎక్కువున్నాయి. మాకు 1.5%, 6% ఓటు శాతం తేడా ఉందంటే ఉండొచ్చు. ఎంతనైనా ఉండొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు. మీరు ప్రెజెంట్ ప్రతిపక్షంలో ఉన్నారు. కొన్ని రోజులు ఉండండి. ప్రతిపక్షంలో వ్యవహరించండి మంచిగా. ఒకవేళ నిజంగానే మీ ప్రతిపక్షంలో పనితనం నచ్చితే మళ్ళా ప్రజలే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు గదా! ఎందుకు అనవసరంగా ఒక 50 రోజులే మీరు ఓపిక పట్టకపోతే మొత్తం పడగొడతాం, పడగొడతాం అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. నిజంగా వాళ్ళే గనక గేట్లు తెరిస్తే మీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది బయటకొతారో మీకు గూడా తెలుసు గదా సార్. అనవసరంగా ఎందుకు మాట్లాడతారు ఇక్కడ? ఇక్కడ కరీంనగర్‌లో కేటీఆర్ 24న భేటీ అయితారట. పెద్ద సీట్లలో తేడా లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏమైనా జరగొచ్చని మంత్రి గంగుల కమలాకర్ అన్నారట. ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల అవిశ్వాస తీర్మానాలు పెరుగుతుండడంతో కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్న కార్పొరేటర్లను ఉద్దేశించి అంటే ఇక్కడ ఆహ్, పార్టీ నుంచి బయటకు పోయేటువంటి ఆహ్, నేతలను ఆపనీకే వీళ్ళు ఇవన్నీ చెప్తున్నట్టున్నారు. లేదు ఆగండి మన గవర్నమెంటే వస్తది. త్వరలో వస్తది. మళ్ళీ అదే అన్నారు గదా! ఆల్రెడీ పులి బయటికొస్తుంది. పులి బయటికొచ్చి పంజా విసురుతది. మళ్ళీ గవర్నమెంట్ కూలిపోతది. మా గవర్నమెంటే వస్తదని వీళ్ళు చెప్పుకుంటున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా లేదా తెలవదు. కాకపోతే నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే సైలెంట్‌గా మీరు మీ పని చేసుకోండి గానీ, ఇట్లా చెప్పడం వల్ల అనవసరంగా ప్రజల్లో మీరే చులకనైపోతారు. వాళ్ళు గూడా అలర్ట్ అయిపోతారు. అప్పుడు మీకు ప్రాబ్లమ్ అయితది. మీ నేతల్ని ఎంతమందిని అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారో అది మీకు గూడా తెలుసు. అనవసరంగా ఇటువంటి కామెంట్లు చేసే పార్టీని బీఆర్ఎస్‌ను ఇటువంటి వాళ్ళే చాలా ప్రాబ్లమాటిక్ లీడర్స్. వీళ్ళ వల్లనే పార్టీ నాశనం అయింది. అయినా ఇంకా వీళ్ళు సోయి తెచ్చుకుంటలేరు. చూడాలి మరి ఎప్పుడు తెచ్చుకుంటారో ఇగ.